ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సర్టిఫికేట్స్ చూసి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు. పరీక్ష ఉండదు, ఎటువంటి ఫీజు లేదు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో బాపట్లో ఏదైతే అగ్రికల్చర్ కాలేజ్ ఉందో అక్కడ నుండి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకు అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ మనకు 11 months దీనికి సంబంధించి మనకు ఏదైతే కాంట్రాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 11 months ఏనా అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫిల్లింగ్ ఆఫ్ రెగ్యులర్ స్టాఫ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నారు. సో మనకు ఏదైతే రెగ్యులర్ స్టాఫ్ భర్తీ చేసేంత వరకు ఈ పోస్టులు ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ యాంగ్రూ. సో ఎవరైతే మనకు ఏదైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. 15,000 రెమ్యునరేషన్ అయితే ఇస్తారు. మెన్ అభ్యర్థులకు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ అభ్యర్థులు 45 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ 31st January అయితే మనకు ఉదయం 11 గంటలకు అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ప్యూర్లీ టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి మనకు బాపట్లలోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. 31వ తేదీ ఉదయం 11 గంటలకు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్, దాంతోపాటు మీ ఏదైతే అనుభవం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత వచ్చి మనకు స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మీకు ఇంటర్వ్యూ తీసుకొని సర్టిఫికేట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.